Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు మేక్ యూ ఫర్టైల్. బర్త్ కంట్రోల్ పిల్స్ గురించి తీసుకుందాం. సో దీంట్లో మనకు రెండు రకాలు అంటే రెగ్యులర్ పిల్స్ అంటారు, ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అంటారు అనమాట. సో రెగ్యులర్ పిల్స్ అంటే మామూలుగా పేషెంట్స్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలంటే జనరల్గా మనము ఈ పిల్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్, చీప్, ఈజీ టు టేక్ అనమాట. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇది సండే మండే పిల్స్ అంటారండి, మండే ట్యూస్డే పిల్స్ అంటారు. సో చాలా మంది డౌట్స్ ఉంటాయి, ఇది వాడడం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది, మళ్ళీ మన ప్రెగ్నెన్సీ రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, అలా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇది వెరీ సేఫ్ అనమాట. సో దీంట్లో మనకి చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. కొన్ని 21 టాబ్లెట్స్ వస్తాయి, కొన్ని 28 టాబ్లెట్స్ వస్తాయి, కొన్ని 24 టాబ్లెట్స్ వస్తాయి అనమాట. సో మెయిన్ ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి చూద్దాం. వీటి వల్ల ఏమవుతుందంటే ఇవి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్స్ లో ఉంటాయి. సో వీటి వల్ల మనకు ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఓవలేషన్ అనేది మనకు స్టాప్ చేస్తుంది. సో ఇంకొకటి హార్మోన్స్ వల్ల సర్వైకల్ మ్యూకస్ థిక్ అయిపోతుంది అనమాట. సో ఇది థిక్ అవడం వల్ల స్పర్మ్స్ ఇంటర్కోర్స్ తర్వాత స్పర్మ్స్ ఎగ్ రీచ్ అవ్వాలంటే ఈ సర్వైకల్ మ్యూకస్ ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఈ మ్యూకస్ అనేది స్పర్మ్స్ ని మూవ్ అవ్వనివ్వదు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియం లోపల లేయర్ థిన్ అయిపోతుంది. సో మనకు బేబీ ఇంప్లాంట్ అవ్వాలంటే ఎండోమెట్రియం మినిమం థిక్నెస్ 7 to 8 mm ఉండాలి. సో దీంట్లో థిన్ అయిపోతుంది. సో ఎగ్ అనేది, ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వదు. సో ఇవన్నీ మనకు ఈ పిల్స్ ఈ 3 విధాలుగా మనకు ప్రెగ్నెన్సీ రాకుండా హెల్ప్ చేస్తాయి. సో ఇవి ఎలా తీసుకోవాలి? సో డేట్ వచ్చిన ఫస్ట్ డే కానీ, సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్ తీసుకోవాల్సింది. జనరల్గా ఈ పిల్స్ మనము నైట్ అడ్వైస్ చేస్తాం అనమాట. సో దీనివల్ల కొంచెం తిప్పినట్టు, నాసియా, వామిటింగ్, హెడ్ ఏక్ అట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నైట్ తీసుకుంటే వాళ్ళు నైట్ పడుకుంటారు కాబట్టి రిలాక్స్ అవుతారు. కాబట్టి ఈ సిమ్టమ్స్ అనేది చాలా మట్టుకు మనం అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. సో ఇవి ఒకే టైంలో తీసుకోవాలి. కొంతమంది పిల్స్ ఒకవేళ ఒక పిల్లు మర్చిపోయారనుకోండి, ఈరోజు నైట్ డోస్ మర్చిపోయారు, వాళ్ళకు 2 hours తర్వాత గుర్తొచ్చింది, రేపు మార్నింగ్ గుర్తొచ్చిందంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఆ పిల్ల అనేది తీసేసుకోవాలి. అది కాకుండా ఆ రోజు డోస్ పిల్లు కూడా మిస్ అవ్వకూడదు. ఒకవేళ 2 పిల్స్ మిస్ అయినారు అంటే ఏ రోజైతే వాళ్ళకు ఏ టైంలో అయితే గుర్తొచ్చిందో ఆ 2 పిల్స్ తీసుకోవాలి, ఆ రోజు పిల్లు తీసుకోవాలి. దాని తర్వాత 7 days వరకు కాంట్రాసెప్షన్ కండోమ్స్ వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇవి రెగ్యులర్గా వాడాలి, ఒకే టైంలో వాడాలి, వాటర్ బాగా తీసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే పిల్లు ఆపకుండా డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలి. వాళ్ళు దానికి తగ్గట్టు డోసు మార్చుకోవడము, కంపెనీ మార్చడము చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కొంచెం కడుపు తిప్పినట్టు, నాసియా కానీ, వామిటింగ్ కానీ, కొంతమందికి హెడ్ ఏక్ రావడము, కొంతమందికి అసిడిటీ రావడము, బ్రెస్ట్ హెవీనెస్, ఇవన్నీ ఉంటాయండి. కొంతమందికి ఈ పిల్స్ కొంచెం మనము ఎవరికి అడ్వైస్ చేయం చూద్దాం. సో జనరల్గా ఎల్డర్లీ అయినా, కొంచెం ఒబీస్ పేషెంట్స్ ఉన్న, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మైగ్రేన్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి. సో జనరల్గా ఈ పిల్స్ వీళ్ళకు మనము అడ్వైస్ చేయం. ఇంకొంతమంది పేషెంట్స్ క్యాన్సర్ ఏదన్నా ఉన్నా కూడా, హెవీ స్మోకర్స్, లివర్ డిసీజ్ కానివ్వండి, గాల్ స్టోన్స్ కానివ్వండి, ఇవి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా క్రానిక్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా మనం జనరల్గా మనము ఏ ఓసిపీస్ అడ్వైస్ చేయం. సో పేషెంట్స్కి చాలా మందికి ఇది సేఫా కాదా అని డౌట్ ఉందండి. ఇట్స్ వెరీ సేఫ్, ఎఫెక్టివ్ అనమాట. సో అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పిల్ల ఆపుకుంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.